ఇంకా ఇది ఎన్టీవీ వాళ్ళు మనకు రాసిన వార్త. కొత్త రేషన్ కార్డు ఎవరికి ఇస్తారో లిస్ట్‌లో మీ పేరు ఉందా? లేదా? అనే దానికి సంబంధించి ఈళ్ళు రాసినారు. మంచి విలువైనటువంటి సమాచారం ఇది. కాబట్టి చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 హామీ పథకాలు అమలు కట్టబడిందని ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారు అమలు చేసే దీనికి కీలకమైన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చినారు కదా! దాంట్లో ఇప్పుడు రేషన్ కార్డుతోనే ప్రతి పథకం కూడా ఇక్కడ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి, తాజాగా రేషన్ కార్డు మంజూరుకు మంత్రివర్గ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు కూడా ప్రజాపాలన కార్యక్రమంలో ద్వా ద్వారా గ్రామ, పట్టణ, వార్డు సభలతో మహాలక్ష్మి, గృహలక్ష్మి, రైతు భరోసా, చేయూత పథకాలు, ఇందిరమ్మ ఇల్లు పథకాలు కూడా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. అయితే ఈ పథకాల అమలుకు రేషన్ కార్డులే ప్రామాణికం. ఏవైతే వీళ్ళు పెట్టినారో ప్రతి దానికి కూడా వైట్ రేషన్ కార్డు ఉండాలనేసి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి అయితే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా త్వరలోనే రేషన్ కార్డులు అందుతాయని శుభవార్త అందిస్తారట. ఇక అభయహస్తంలో పేర్కొన్న 6 హామీలు అమలు చేస్తామని, తెల్ల రేషన్ కార్డులతో మంత్రివర్గంలో కూడా చర్చిస్తున్నామని. అయితే కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలామంది 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతున్నారు. కండిషన్ పెట్టినారు కదా! అది అందరికీ గత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఇయ్యలేదు కాబట్టి, ఇక కొత్త రేషన్ కార్డులు ఉంటే వస్తాయనేసి 6 పథకాలు కూడా చాలా మందికి రాలేదు కాబట్టి ఆ రకంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త విని సంతోషంగా ఉంటారట. ఇక 90 లక్షల రేషన్ కార్డులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రజాపాలన ద్వారా 20 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నట్టు సమాచారం. ఎందుకంటే ఆ ఫాములు ఇచ్చి 6 గ్యారెంటీలకు సంబంధించి ఫామ్ ఇచ్చినారు. దాంట్లో రాసి ఉన్నారు. కొంతమంది సపరేట్‌గా ఫామ్ రాసి ఇచ్చినారు కాబట్టి అటువంటివి అయితే ఉన్నాయి. మొదటి పరిశీలన అనంతరం ఫిజికల్ వెరిఫికేషన్ అనంతరం అర్హులైన వారికి రేషన్ కార్డులు కూడా అందజేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రజల నుండి ఇటీవల వచ్చినటువంటి దరఖాస్తులు సేకరించి నంబర్లు వేస్తారట. ఎంఎంఏఆర్ఓ లేదా అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారుల వివరాలు ఇవ్వబడతాయని కూడా చెప్తుంది. మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. దరఖాస్తుదారులు తెలంగాణ వారై ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం అర్హులు కాదు. సొంత కారు, బంగ్లా మొదలైనవి ఉండకూడదు. అదనపు పన్ను, ఆదాయపు పన్ను చెల్లించే వరకు అనర్హులు. దారిద్ర్య రేఖ దిగువ ఉన్నవారు మాత్రమే అర్హులు. రేషన్ కార్డు మంజూరు ఏదైనా వ్యత్యాసం ఉంటే ధృవీకరణ అధికారి యొక్క పూర్తి బాధ్యత ఉంటుంది. వారి బాధ్యతలు వహిస్తున్నారని, సరైన ఆధారాలు మరియు వివరాలు అందించాలంటూ కూడా సేకరించిన వివరాలతో పాటు దరఖాస్తులకు ఇంటికి వెళ్ళి సమయం సర్టిఫికేట్ పొందబడతాయని, దరఖాస్తుదారుడి ఆర్థిక స్థితి, జీవన శైలిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అతడు లేదా ఆమె కార్డును అర్హులా కాదా అని నిర్ణయిస్తారు. సరే, ఇక్కడ మనం ఏంటంటే అసలు ఇది ఎవరికి వర్తింపు చేస్తుందంటే ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రాదు. మళ్ళీ అర్హులైన ఇవి కాకుండా ఉండేవాళ్ళు అర్హులు అన్నట్టు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉండే వాళ్ళకి రాదు. సొంత కారు ఉన్న వాళ్ళకి రాదు. అంటే ఇది మరీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు అయిపోయిందంటే కారు అనేది కూడా ఒక ఆట బొమ్మలాగా చాలా మందికి అయితే అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఏదో ఒకటి, ఇంట్లో 4, 5 మంది ఉన్నారనుకో, వాళ్ళు ఏడైనా పోవాలంటే బండి మీద పోతే పోలీసులే పట్టుకునేస్తారు. ఇద్దరి మీద పోకూడదని. బండి మీద పోవాలంటే సరిపోదు కదా, అంటే ఇంకొక బండి మీద రామనలే కదా. అందుకని చితక బండికి పెట్టి డబ్బులు పెట్టి సెకండ్ హ్యాండ్లో ₹1,00,000 పెట్టి కారు వస్తుందని కూడా ఆలోచించి కారు కొనుక్కుంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఈ రేషన్ కార్డు ఇవ్వమంటే ఎట్లా? అదైతే ఇది ఇక బంగ్లా అంటే ఇల్లు అనే లేదు పెద్దదిగా ఉండాలనే ఏదో మరి మొదలైనవి ఉండకూడదట. ఇంకోటి కూడా ఆదాయ పన్ను చెల్లించేదారులకు అనర్హులని కూడా చెప్తా ఉన్నారు. ఆదాయ పన్ను అంటే మినిమం పెట్టండి, 5 లక్షల, 10 లక్షల, 15 లక్షలు, అది కూడా చెప్తే బాగుండేదే.
వాళ్ళు ఎంత పన్ను కడుతున్నారు దానికి తగ్గట్టు. ఇక రేషన్ కార్డు మంజూరులో ఏదైనా వ్యత్యాసం ఉంటే అది ఇవన్నీ చెప్పినారు. కానీ అవే కొంత చూసుకోవాలి. ఏది ఏమైనా ఒక 20 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు అయితే వస్తాయట. చూద్దాము మరి. మీరు ఈ రూల్స్ని బట్టి మీరు ఎలిజిబుల్ కాదో కూడా చూసుకోండి. ప్రతి ఒక్కరు మీకు అర్థమైపోతుంది.